జగన్ మీద దాడి కేసులో నిజం ఇవాళైనా తెలుస్తుందా? సతీష్ అనేటువంటి నిందితుడిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మూడో రోజు. కరెక్ట్గా సతీష్ని విచారించడానికి ప్రారంభించిన రోజునే విజయవాడ పోలీస్ కమిషనర్ని మార్చారు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ అయితే నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైనటువంటి అధికారి, ఎవరి ఒత్తిళ్ళకి తలొగ్గడు. కాబట్టి ఆయన నిజాయితీగా చెప్తారా లేదా అన్నటువంటిది చూడాలి. ఏం జరుగుతోంది అన్నటువంటిది. ఇప్పుడు సతీష్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాడా? ఎందుకంటే ఇవాళ సాక్షి వాళ్ళు రాసిన వార్త ఈనాడు జ్యోతి రాయిదనుకోండి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర భాగంగా ఈ నెల 18వ తేదీన 13వ తేదీన విజయవాడలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు ముందస్తు కుట్రపూర్తిగా హత్యాయత్నం చేసినట్టు తాజాగా వెళ్లైంది. పోలీస్ కస్టడీలో ఉన్న A1 నిందితుడు వేముల సతీష్ కుమార్ ఇదే విషయాన్ని ధృవీకరించినట్టు సమాచారం. న్యాయమూర్తి ఆదేశాలతో 2 రోజులుగా సతీష్ కుమార్ని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించి పలు కీలక అంశాలను నిందితుడి నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. దాడి జరిగిన 13వ తేదీ సాయంత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. చుట్టుకుంట గవర్నమెంట్ ప్రెస్ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా డాబాకొట్ల సెంటర్కి బస్సు యాత్ర చేరుకుంది. కాగా డాబాకొట్ల సెంటర్లో సీఎం జగన్పై దాడి చేసేందుకు నిందితుడు సతీష్ ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే అక్కడ జనసమూహం ఎక్కువగా ఉండటంతో స్నేహితుడి సూచన మేరకు అక్కడ దాడి యత్నాన్ని సతీష్ విరమించుకున్నట్టు సమాచారం. అనంతరం బస్సు యాత్ర అక్కడ నుండి వివేకానంద స్కూల్ వద్దకు చేరుకున్న సమయంలో సతీష్ తన వ్యూహాన్ని అమలు చేయడం తెలిసిందే. టీడీపీ నాయకులు ప్రోద్బలంతో నిందితుడు సతీష్ హత్యాయత్నం చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ ఘటన వెనక పాత్రదారు సూత్రధారులు వివరాలు విచారణలో వెలుగులోకి రానున్నాయి. ప్రస్తుతానికైతే A1 కిందన సతీష్ని పెట్టారు. A2 ప్రోద్బలంతో అన్నారు. ఆ A2 ఎవరన్నటువంటిది ఇంతవరకు చెప్పలేదు. ఇవాళ అతను చెప్పేటటువంటి పేరు దుర్గారావు అని ముందు పిలిచారు, అతను విచారించి వదిలేశారు. ఇప్పుడు A2 ఎవరు ప్రోద్బలంతో చేశానని చెప్పాడు ఏంటి అన్నటువంటిది తర్వాత తేలాల్సింది. రేపు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తారో చూడాలి.